హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు ప్రజెంట్ నేను కాలిఫోర్నియా అయితే వెళ్తున్నాను. సో ఇది మొత్తం ట్రావెల్ బ్లాగ్ అనమాట. ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాను. ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళాలి. దుబాయ్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో. మొత్తం ఒక 20 అవర్స్ ఫ్లైట్ జర్నీ ఉంటుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో 20 అవర్స్ చేయడం. లండన్ వెళ్ళా కానీ లండన్ 10 అవర్స్ అలా ఉంటుంది. 10-11 అవర్స్ అంత మించి ఎక్కువ ఉండదు. ఇక్కడ 2 ఫ్లైట్స్ మనం మారాల్సి ఉంటుంది. దుబాయ్ నుంచి మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలి. అండ్ ఫస్ట్ టైం యాపిల్ పార్క్ విజిట్ చేయబోతున్నాను నా లైఫ్లో. సో అది కూడా ఒక మెమరీగా ఉంటుంది నాకు ఈ వ్లాగ్ ద్వారా. ఈ వ్లాగ్ ద్వారా ఉండదు అనుకుంటా. ఈ వ్లాగ్ ఓన్లీ ట్రావెల్ గురించే. తర్వాత యాపిల్ పార్క్ సెపరేట్ వ్లాగ్ అయితే చేస్తాను. చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి, ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. నన్ను ఎయిర్పోర్ట్లో దింపడానికి చూడండి ఎంతమంది వస్తున్నారు. అభి గారు కూడా వస్తున్నారు. అభి బర్త్డే రోజు వస్తున్నాను నాన్న, రెస్ట్ తీసుకోవచ్చుగా నువ్వు. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి. ఏదో ఫస్ట్ టైం వెళ్తున్నట్లు ఇంటర్నేషనల్ ట్రిప్. అండ్ వీళ్ళతో పాటు కాంతాన్న కూడా వస్తున్నాడు. కాంతాన్న కూడా సపరేట్గా మొత్తం ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళు నీలోఫర్కి వెళ్ళడానికి వస్తున్నట్టున్నారు, అంతేనా? ఒక్కడనే వెళ్తున్నాడు ఫస్ట్ టైం. ఎప్పుడు ఎవరో ఒకరు తోకుండేవాళ్ళు, అందుకే మేడం భయపడుతుంది ఫస్ట్ టైం ఒక్కడనే వెళ్తున్నాడు అని చెప్పేసి. మాట రావట్లేదు, భయం వేస్తుంది. భయం ఏమో ఒక్కడ అంతసేపు 18 గంటల జర్నీ అనేసరికి కొంచెం భార్యలు అన్నాక అలానే భయపడుతూ ఉంటారు, భర్తలు అన్నాక భయం లేకుండా పోరాడుతూ ఉండాలన్నమాట ఫ్యామిలీ కోసం. ఎలా ఇచ్చాను అమ్మ కూడా ఫోన్ చేసి చెప్తాం. పడుకున్నట్టున్నారు. బయలుదేరామా ఎయిర్పోర్ట్కి? సరే సరే, వాళ్ళతోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. సరే అయితే చేస్తుంటా అక్కడికి వెళ్ళిన తర్వాత. సరే సరే, బాయ్ మరి. నాన్న బయలుదేరుతున్నా నేను. సరే అయితే అక్కడికి వెళ్ళాక మళ్ళీ చేస్తాలే. సరే ఇట్లా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. ఇంకా దూసుకుపోవడమే. మేడం మాత్రం నవ్వి పంపించట్లేదు, ఏందో మరి. అవును, వచ్చినప్పుడు బాగా ధైర్యంగా ఉండగానే అప్పుడు బాగా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు ఏందో నేను కూడా వెళ్తా. వస్తావా? మేడం బాగా డల్ అయిపోయింది. ఒక బొకే కూడా ఇచ్చారు. నాకు వచ్చిన ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చాక్లెట్స్ ఎంత తిన్నాగా నువ్వు తీసుకో. సాయి వచ్చింది తీసుకోనా చాక్లెట్స్. ఇది పట్టుకో, ఇది ఓపెన్ చేద్దాం. ఏదో ఒక లెటర్ కూడా ఉంది. ఏంటి లెటరా? ఇది రీడింగ్ కాదా? ఏ మెసేజ్ ఫర్ యూ. You are the best thing that's ever happened to me, and I'm so lucky to be sharing my life with you. Wishing you a wonderful birthday, my dear husband. May this year bring nothing but love, joy, and happiness into our lives. ChatGPT బాగా హెల్ప్ చేసినట్టుంది. ChatGPT జెమినీ? నా ఫీలింగ్స్ అవి. జెమినీ ChatGPT అంట. బర్త్డే అయిపోయిన తర్వాత నాకు బుకే ఇస్తున్నావు. వెళ్ళేటప్పుడు ఇద్దాం దా పెట్టావా? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. కాంతన్న ఇంకా రాలేదు. మాకన్నా ముందు బయలుదేరాడు కానీ ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాము. హ్యాపీగా నిద్రపోయాడు. హ్యాపీ బర్త్డే బీ. ఇంక ఇది రేపే లెగుస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి మిడ్ నైట్ అవుతుంది. టైం దగ్గర 2:10 అవుతుంది ఎగ్జాక్ట్గా. నా ఫ్లైట్ 4:40కి ఉంది. ఇప్పుడు వెళ్ళి బ్యాగ్ డ్రాప్ చేయాలి, ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయాలి, సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేయాలి. సో ఒక 1.5 అవర్ పడుతుంది ఈజీగా. సెంట్ ఆఫ్ చెప్పడానికి అందరూ వచ్చారు. నిజార్ కూడా వచ్చాడు. జాగ్రత్త చూసుకోండి. కంగారు పడుతుంటాయి కదా, ఫస్ట్ టైం చూస్తాను. ఎంజాయ్ ఏముంటుంది 4-5 డేస్కి. జర్నీ 2 డేస్ అయిపోతుంది. సరే అయితే బాయ్. ఇక్కడ బ్యాగేజ్ చెక్ ఇన్ చేసేసేయాలి. బిజినెస్ క్లాస్ అయితే మీకు లైన్ ఏమి ఉండదు. అదే నార్మల్గా అయితే మాత్రం లైన్ ఉంటుంది.
ఇది అడ్వాంటేజ్ బిజినెస్ క్లాస్కి. బ్యాగ్ ఈజీగా డ్రాప్ చేసేయచ్చు. మొత్తానికైతే టికెట్ వచ్చింది. ఇప్పుడు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయాలి. ఇమిగ్రేషన్ అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, ఇవన్నీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. వాటన్ని సమాధానం చెప్తే మనల్ని లోపల పంపిస్తారు. ఇమిగ్రేషన్ అనమాట. ఇమిగ్రేషన్ కూడా బిజినెస్ క్లాస్ సపరేట్ ఉంది. సో ఎక్కువ మంది అయితే లేరు. అదే మన బిజినెస్ క్లాస్ కాకపోతే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాలి. సబ్స్క్రైబర్స్ కొంతమంది కలిశారు. బ్యాంకాక్ వెళ్తున్నారంట. బ్యాంకాక్ మాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందం కలిసి వీడియోలో చూసాం, ఫస్ట్ టైం ఇక్కడ చూసాం. ఎన్ని రోజులు ట్రిప్? 5 days. 5 days. నైస్. ఆల్ ది బెస్ట్. ఇది నా సీట్, విండో సీట్. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్కి అండ్ నా సీట్కి చాలా డిస్టెన్స్ అయితే ఉంది. సో మనం స్క్రీన్ని డైరెక్ట్గా ఆపరేట్ చేయలేము. సో అందుకే రైట్ సైడ్ వచ్చేసరికి చిన్న ట్యాబ్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం మెయిన్ స్క్రీన్ ఆపరేట్ చేయొచ్చు. మెయిన్ స్క్రీన్ ఒక 23 inch అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసిన మూవీ ప్లే చేస్తున్నాను. మూవీ కంట్రోల్స్ అని ఇక్కడే ఉన్నాయి. మూవీ అక్కడ ప్లే అవుతుంది. అంతేకాదు సీట్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి బటన్స్ ఇచ్చారు, అలా అయినా కంట్రోల్ చేయొచ్చు. లేదు అంటే ట్యాబ్ నుంచి కూడా మనం సీట్ని అయితే కంట్రోల్ చేయొచ్చు మనకు నచ్చినట్లు. కొంచెం సేపటికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్లో పోహా, ఫ్రూట్స్ అండ్ కొన్ని పరాటా లాగా ఉన్నాయి. అవి అంత నచ్చలే నాకు. త్రీ అవర్స్ తర్వాత దుబాయ్లో ల్యాండ్ అయ్యాం. ఫ్రెండ్స్ దుబాయ్ అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఫ్లైట్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో ఉంది బోర్డింగ్. ఇక్కడ నుంచి ఒక 16 hours ఉంటుంది మళ్ళీ జర్నీ. అండ్ ఇది వీళ్ళ బిజినెస్ క్లాస్ లాంజ్. చాలా పెద్దగా ఉంది. ఒక ఫ్లోర్ అంతా ఉంది. ఇది ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తినాలన్నా, కాఫీ తాగాలన్నా మొత్తం అన్నీ ఉన్నాయి. అండ్ మొత్తం ఫ్లోరే ఉంది ఇది. ఇక్కడ నుంచి గేట్స్కి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మనం మన గేట్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం కూర్చోవచ్చు అండ్ ఫ్రెష్ అవ్వచ్చు. గేట్స్ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఉన్నాయి గేట్స్ అన్నీ. బాగా అనిపించింది నాకు. ప్రజెంట్ వెయిట్ చేస్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ ఫ్లైట్. కింద పైన 2 సైడ్ నుంచి బోర్డింగ్ అవుతుంది. ఇది అప్పర్ డెక్, లోయర్ డెక్. చాలా పెద్ద ఫ్లైట్ అనుకుంటా. ఇది ఎయిర్ బస్. ఇందాక వచ్చింది మనం బోయింగ్. మన సీట్ ఇది చాలా బెటర్ ఉంది ఇందాక దాంతో కంపేర్ చేస్తే. ఈ స్క్రీన్ ఎక్కడో ఉంది, మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది స్క్రీన్. అండ్ కాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మొత్తం కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కంట్రోల్స్. ఇక్కడ చూస్తే చిన్న మినీ బారే ఉంది. కొన్ని జెమ్స్ ఉన్నాయి, స్నాక్స్ జెమ్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయి 2. అండ్ నాకు తెలిసి సోడా అనుకుంటుంది. కొన్ని సోడా, కొన్ని స్నాక్స్ ఉన్నాయి. స్నాక్స్ పల్లీలు, బాదం. చిన్న మినీ బారే ఉంది. ఇట్లా ఆపరేట్ చేయాలి. దాన్ని క్లోజ్ చేయాలి. ఇలా సైడ్ నుంచి ఇవైతే ఇస్తున్నారు. ఏంటిది? స్లిప్పర్స్ అండ్ ఐ మాస్క్ అంట. మామూలు హోటల్స్లో ఇస్తారు ఇట్లాంటి స్లిప్పర్స్. ఇది ఐ మాస్క్. ఇది నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్. ఇది చాలా బెటర్ ఉంది. సీట్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. ఈవెన్ ఇక్కడ మనకి నెక్ దగ్గర కూడా మనకి సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి ల్యాప్టాప్ కానీ మొబైల్స్ కానీ ఛార్జింగ్ బట్టాలు పెట్టుకోవచ్చు. ఈవెన్ హెడ్ ఫోన్స్ కూడా ఇక్కడ మిడిల్లో ఉంది కదా, ఇక్కడ నుంచి కనెక్ట్ చేయాలి హెడ్ ఫోన్స్. కానీ వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, షాంపెయిన్ కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. దీని తర్వాత చిన్న బ్యాగ్లా ఒకటి ఇచ్చారు. ఇది గ్రూమింగ్ అండ్ ఇమ్యూనిటీ కిట్. దీని లోపల వల్గరీ బ్రాండ్ నుంచి పర్ఫ్యూమ్ ఉంటుంది, బాడీ లోషన్, ఆఫ్టర్ షేవ్ బామ్, జిలెట్ నుంచి షేవింగ్ కిట్, డెంటల్ కిట్, ఇయర్ ప్లగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవి 16 hour జర్నీ కాబట్టి ఒకవేళ ఇవన్నీ యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. కొంచెం సేపటి తర్వాత బ్రేక్ఫాస్ట్లో మన ఫేవరెట్ ఇడ్లీ, మసాలా దోశ. మసాలా దోశ చాలా చిన్నగా అయితే ఉంది. లోపల చూస్తే మనకి మసాలా అయితే కనిపిస్తుంది. సాంబార్తో పాటు ఇచ్చారు. ఒక కుర్సాంట్ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు. నాకైతే బ్రేక్ఫాస్ట్ బాగా అనిపించింది ఇందాక దాంతో కంపేర్ చేస్తే. ఇదైతే తినేసా. ఈ ఫ్లైట్లో మనకి ఆన్బోర్డ్ లాంజ్ ఉంటుంది. ఇక్కడ బార్ ఉంటుంది కంప్లీట్గా. మీకు ఏదైనా ఆల్కహాల్ కానీ నాన్ ఆల్కహాలిక్ ఏ డ్రింక్స్ అయినా మీకు కావాలంటే ఇక్కడ వాళ్ళు చేసిస్తారు. అక్కడైనా తాగొచ్చు, లేకపోతే మీరు
మీ సీట్కైనా ఆర్డర్ ఇవ్వచ్చు, అక్కడికి తీసుకొచ్చి అయితే ఇస్తారు. ఒకవేళ గ్రూప్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ డ్రింక్స్ తాగుతూ ఇది ఒక ప్లేస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. సేపు పడుకుంటాను ఎందుకంటే అసలు పడుకోలేదు నైట్ అంతా. దగ్గర 13 అవర్స్ అయితే ఉంది. సేపు పడుకుందాం. ఒక 3 అవర్స్ పడుకున్నాను. పడుకొని లేచి లంచ్ ఆర్డర్ చేశాను. లంచ్కి ఇది ఆర్డర్ చేశాను, రోస్టెడ్ చికెన్ అండ్ చూద్దాం ఎలా వస్తుందో. అండ్ వర్జిన్ మొజిటో. ఫస్ట్ వర్జిన్ మొజిటో ఇచ్చారు, దాని తర్వాత లంచ్ తీసుకొచ్చారు. లంచ్ కూడా బాగుంది. చికెన్ బ్రెస్ట్ ఇచ్చారు, బీన్స్, ఆలు కొద్దిగా చిదిమేసి మొత్తం టేస్టీగా ఉన్నది. బాగానే అనిపించింది లంచ్ కూడా. దాని తర్వాత డిజర్ట్ అయితే చాక్లెట్ టార్ట్ అంటే ఏదో ఇది చాక్లెట్ ఐటమ్. సో ఇది ఒకటి డిజర్ట్ అయితే ఇచ్చారు. అండ్ దాని తర్వాత కొన్ని సినిమాలు చూసుకుంటూ టైం అయితే కాలక్షేపం చేశాను. సో మొత్తానికి శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే ల్యాండ్ అయ్యాం. ఇప్పుడు మీరు చూసిందంతా బిజినెస్ క్లాస్. దీనిపైన ఇంకొకటి ఉంటుంది ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి. దీని టికెట్ 5-6 లక్షలు ఉంటే దాని టికెట్ 12 లక్షల దాకా ఉంటుంది. సో అది ఇంకా మీకు సపరేట్ క్యాబిన్ లాగిస్తారు, అది ఇంకా బాగుంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి ఎమిరేట్స్ నుంచి జిఎంసి ఎస్యూవీ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఫైనల్గా హోటల్కి అయితే వచ్చాను. అసలు టైమింగ్ ఏం అర్థం కావట్లా. ఇండియా టైమింగ్ ప్రకారం అయితే ఇప్పుడు 4:30 మార్నింగ్ అవుతుంది, ఇక్కడ 4 ఈవినింగ్ అవుతుంది. సో ఇది రూమ్ నాది. ఫస్ట్ భయపడ్డా ఎందుకంటే నా దగ్గర యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్ అయితే లేదు, తీసుకురాలి మర్చిపోయేదాన్ని. కాకపోతే ఇక్కడ పట్టింది నా ఛార్జర్ అయితే. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఛార్జర్ అయితే పట్టింది. సో ప్రాబ్లం లేదు ఇంకా మనకి ఛార్జింగ్ పరంగా. సో దీనికోసం నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బెడ్ చాలా కిందకైతే ఉంది. ఇంట్లో ఇలా చేపియాలి పిల్లలకి, కింద పడినా కానీ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇది రూమ్ బాగుంది, సింపుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా కాంబినేషన్ క్వశ్చన్ అడుగుతారు. ఏదైతే ట్రావెల్ అంతా చూస్తామో ఈ ఎక్స్పెన్సెస్ అంతా ఎవరు పెట్టుకుంటారు, మీరు పెట్టుకోవాలి లేకపోతే యాపిల్ అని చెప్పేసి. నేను రూపాయి కూడా పెట్టను, మొత్తం యాపిలే పెట్టుకుంటుంది. ఈ 1 వీక్లో దగ్గర ఒక 10 lakhs అనుకోండి. హోటల్ కానీ అంతా మొత్తం ఫ్లైట్ టికెట్స్ కానీ మొత్తం బిజినెస్ క్లాస్ మీరు చూసారు కదా, అప్ చూసారు మీరు, డౌన్ కూడా సేమ్ అవే, సేమ్ ఎమిరేట్సే, మళ్ళీ సేమ్ అలానే ఉంటుంది. సో మొత్తం కలిపి నాకు తెలుసు 10 నుంచి 12 lakhs చెప్పలేము మనం ఎగ్జాక్ట్గా అయితే, ఎందుకంటే వీళ్ళు లాస్ట్ మినిట్లో బుక్ చేశారు కాబట్టి ఎక్కువ కాస్ట్ అయితే 1 వీక్లో 10 lakhs మొత్తం కంపెనీ పెట్టుకుంటుంది. ఒకవేళ స్టే ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇప్పుడు వీళ్ళు 4 days ఇలా ఇస్తారు హోటల్, నేను ఇంకా ఒక 3-4 రోజులు ఉండాలనుకుంటున్నా. అలాంటప్పుడు నేను అప్పుడు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా 3 daysకి. మిగిలిందంతా వాళ్ళే భరిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక $100 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి, వాళ్ళు మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు తిరిగి ఇచ్చేస్తారు. చాలామంది కామెంట్ చేసి అడుగుతారు, అందుకే దీని గురించి కూడా చెప్తున్నాను, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇది ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. అండ్ రేపు మెయిన్ యాపిల్ ఈవెంట్ అయితే ఉంటుంది, యాపిల్ పార్క్. సో దానికోసం నేను వచ్చింది. యాపిల్ పార్క్ విజిట్ రేపు ఉంటుంది, అక్కడే ఈవెంట్ జరుగుతుంది, WWDC 2026. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అప్లోడ్. సెలవు, బాయ్.